హలో అండి. ఎప్పుడు చికెను, మటను, ఫిష్ ఇవే తిని తిని బోర్ కొట్టేసింది. ఈ సంక్రాంతికైతే మరీ బోర్ కొట్టేసింది కదా! సో, నేనైతే ఈరోజు చికెన్ కాకుండా, మటన్ కాకుండా కానీ నాన్ వెజ్ తిన్నామనే ఫీల్ రావడం కోసమైతే ఫస్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేస్తున్నాను. సో, నేను కూడా యూట్యూబ్‌లో చూసే చేశాననమాట రెసిపీ. ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం టెన్షన్ పడుతూనే చేశాను. బట్ ఓవరాల్ రిజల్ట్ మాత్రం చాలా అంటే చాలా బా వచ్చింది. సో, వేరే ఏ కర్రీ లేకుండా ఈజీగా ఈ ఒక్క కర్రీ వేసుకొని తినేయొచ్చనమాట. సో, ఇక్కడైతే నేను అది చెప్తున్నాననమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే వీడియోలన్నీ ఒకసారి చూసేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఇప్పుడైతే మనం ఎగ్ కర్రీని ఎలా రెడీ చేయాలో చూసేసుకుందాం పదండి. సో, నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేశాను. 5 ఎగ్స్ తీసుకుంటున్నాను అనమాట. సో, ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో, వీటిలోకి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్నది. అండ్ 2 వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 3 to 4 యాలకులు, కొన్ని లవంగాలు, కొంచెం జీలకర్ర. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అనమాట. సో, నేనైతే ఒక 2 చిన్న వెల్లుల్లిపాయ గడ్డలు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కొంచెం తీసుకుంటున్నాను. సో, ఇప్పుడైతే మనము ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. సో, ఇక్కడైతే ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం పొడుగ్గానే ఉండాలన్నమాట. ఈ కటింగ్ అంతా చేసేసుకుంటే రెసిపీ అనేది చాలా ఈజీ. సో, బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అయితే కొంచెం అవాయిడ్ చేసేయండి. సో, ఆఫ్టర్నూన్ టైం కదా, సో ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తున్నారు, అందుకని నేనైతే దాన్ని ఏం చేయలేను. ఈ ఉల్లిపాయలు కట్ చేయడమే పెద్ద టాస్క్ అండి ఈ కర్రీలో అయితే. మిగతావన్నీ సింపుల్గా అయిపోతాయి, ఈజీగా చేసేసుకునే వంట అనమాట. టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరే చూస్తారు కదా, మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరకపోతే నన్ను అడగండి. వచ్చేసి పచ్చిమిర్చిని స్లైడ్స్గా కట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే టేస్ట్ ఎలా ఉన్నా కానీ ఫస్ట్ మనం ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకనే నేనైతే పచ్చిమిర్చిని కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి వస్తే. సో, ఇప్పుడైతే మనము కొన్ని మిక్సీ వేసుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏమేమి మిక్సీ వేస్తానో చూసేయండి. సో, ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయలు అండ్ అలానే మనం ఇందాక తీసుకున్నాం కదా 3 యాలకులు అండ్ కొద్దిగా లవంగం అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అనమాట. మీ దగ్గర ఉంటే మీరు మిరియాలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇంకా టేస్ట్. సో, వీటన్నిటినైతే ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. సో, ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం ఉప్పు అండ్ కారం యాడ్ చేసి మిక్సీ పట్టేద్దాం. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. సో, మిక్సీ పట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు మనం అయితే ఎగ్స్ పీల్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం పీల్ చేసుకున్న ఎగ్స్ని పెద్ద పెద్ద సైజెస్గా కట్ చేసుకుందాం. ఒక్క ఎగ్ని 4 పార్ట్స్ చేసుకున్నాను నేను. సో, కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం.
ఎక్కేసింది. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుందాం. సో ఇవంతా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఆనియన్స్ అలా వేగుతున్నప్పుడు మనమైతే నెక్స్ట్ కరివేపాకు వేసేద్దాం. ఆనియన్స్ అయితే లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. తీసేయండి. అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఎగ్స్ ఒక సైడ్కి జరిపేసి ఒక సైడ్ అయితే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది. ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లోకి కొంచెం అన్నం తీసేసుకొని సో వేడివేడి అన్నంలోకి ఈ ఎల్లిపాయ కారం వేసుకొని తింటే అది తెరిపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.